హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక. అందరికీ భోగి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి 4కి 5కి అందరూ భోగి మంటలు వేసి దాని చుట్టూ డ్యాన్సులు వేసి పాటలు పాడి అయిపోయిందా అంతా హడావిడంతా. సో ఇప్పుడు కూల్గా మాట్లాడుకుందాం. భోగి మంటలు ఎందుకు వేస్తారని మీ ఉద్దేశం? ఎందుకంటే జనరల్గా శీతాకాలం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ జనవరిలో వాతావరణం స్టార్ట్ అవుతుంది. సీజనల్ చేంజ్ మనకి స్టార్ట్ అవుతుంది. పుష్యమాసం నుంచి మాఘమాసం మొదలవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బాగా చల్లగా ఉండే క్లైమేట్ నుంచి మెల్లిమెల్లిగా మనం వేడిగా ఉండే క్లైమేట్కి షిఫ్ట్ అవుతాం ఈ నెలలో. ఓకే, ఈ మంత్లో ఈ పండగ తర్వాత. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఫుడ్ చేంజెస్ ఉంటాయి, వెదర్ చేంజెస్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక సెట్ ఆఫ్ డేస్ మనం ఎప్పుడు కూడా మనకి చూడండి, సీజనల్ బిగినింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎప్పుడు మనకి ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది డెఫినెట్గా. మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా మన తెలుగు క్యాలెండర్లో ఎప్పుడు మన ఫెస్టివల్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి. సో భోగి ఏంటంటే ఇన్నాళ్ళు శీతాకాలం మనం బాగా అతి చల్లదనానికి క్రిములు ఇవన్నీ బాగా పెరిగిపోయి ఉంటాయి. సో అవన్నీ మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే, వాటన్నిటిని పారదోలాలని అనుకుంటే భోగి మంటలు ఒక మంచి కాన్సెప్ట్ అనేది మన పెద్దవాళ్ళ ఉద్దేశం. భోగి మంటల్లో ప్రత్యేకంగా వేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవేంటి చెప్పండి? పిడకలు, ఆవు పేడతో చేసిన పిడకలు ఎస్. తర్వాత నెయ్యి వేసి వెలిగిస్తారు, కర్పూరంతో వెలిగిస్తారు. ఏదో 4 పుల్లలు ఏరుకొచ్చేసి గబగబద్ద నగ్గిపుల్లతో వెలిగించేస్తే అది భోగి మంట కాదు. భోగి మంటలు ఏం చేయాలంటే యాక్చువల్గా భూమికి వేడి తగలకుండా కింద ఇసుక కానీ రాళ్ళు కానీ పేర్చాలి. భూదేవికి మన వల్ల వేడి తగలకూడదు కదా, పేర్చాలి. దాని చుట్టూ పుల్లలు పేర్చాలి. అప్పుడు దానిపైన దాని మధ్యలో పిడకలు తీసుకురావాలి. ఆవు పిడకలే ఎందుకు పర్టికులర్గా అంటే అందరికీ తెలుసు కదా, యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్. ఆవు పేడ, గోమూత్రము, పాలు, పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ప్రోడక్ట్స్ అన్నమాట, న్యాచురల్ ప్రోడక్ట్స్. సో అందుకని ఆవు పిడకలు వేసి భోగి మంటలు చేయాలని చెప్తారు. కంపల్సరీ ఆవు పిడకలు వేయాలి అని చెప్తారు. అందుకే సో ఆవు నెయ్యి వేసి వెలిగించడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ ఉన్న క్రిమి కీటకాలను చాలా వరకు నశిస్తాయని అందులో ఉద్దేశం అన్నమాట. సో కర్పూరం ఎందుకు వేస్తారు అంటే ప్యూరిఫికేషన్, వెలిగించాలి. కర్పూరం వెలిగించి కర్పూరంతో భోగి మంటలను వెలిగించమని చెప్తారు పెద్దవాళ్ళు. సో ఇవన్నీ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ అనమాట, లైక్ నేచర్ మనకిచ్చిన అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రాటిట్యూడ్ కింద కొంతమంది వెజిటబుల్స్ వేస్తారు భోగి మంటల్లో. అగ్నిదేవుడికి అర్పిస్తారు నైవేద్యం కింద. దోసకాయ లాంటి వెజిటబుల్స్ కొంతమంది వేస్తారు. కొంతమంది నమ్మకం ఏంటంటే దోసకాయ వేస్తే దోసపాదు కాయడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఎక్కువ కాయలు కాస్తుంది, అది బల్క్లో ఉంటుంది అనమాట అది ఇల్లు. సో అందరూ ఏమనుకుంటారంటే మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన వంశం కూడా దోసపాదులాగా అంత అభివృద్ధి చెందాలని దండం పెట్టుకుని వేస్తారు చాలామంది దోసకాయలు. సో అక్కడ అగ్నికి బెల్లం నైవేద్యం పెడతారు. సో ఇంత ప్రాసెస్ ఉంది భోగి మంటల్లో. సో తర్వాత ఏం చెప్తారంటే ఆ భోగి మంటల్లో ఇవన్నీ మనం వేస్తాం కాబట్టి మనము ఆ భోగి మంటల పైన వచ్చిన వేడితోటి నీళ్లు కాసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తే హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. ఆ మంటలో ఉండే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి వస్తాయని చెప్తారు. సో అదొక నమ్మకం. సో మరి చూసారా, మీరు చాలా సరదాగా ఎంజాయ్ చేసేసిన భోగి మంటల వెనకాల ఎంత ఫీడ్బ్యాక్ ఉంది, వెనకాల ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందో చూసారా? సో ఎప్పుడైనా ఆలోచించారా అసలు మీరు ఇది? ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఈ జస్ట్ డిఎం భోగి టు వర్చువల్ వేదిక. అందరికీ భోగి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకోసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. థ్యాంక్ యూ.